ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏంటంటే ఎవరికైతే ట్యూబ్స్ పనిచేయటం లేదో ట్యూబ్లో ఫలదీకరణం అవుతుంది కాబట్టి అది జరగటం లేదన్న ఉద్దేశంతో ఈ ప్రొసీజర్ అనేది బయట చేయడం జరుగుతుంది. దీంట్లో అండం తయారు చేయడానికి మహిళలకి ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ అండాన్ని బయటికి తీసి ల్యాబ్లో మైక్రోస్కోప్ కింద చెక్ చేసి క్వాలిటీ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేసుకొని దాన్ని ఒక డిష్లో స్పర్మ్తో పాటు ఇంక్యుబేట్ చేస్తారు. ఇందులో కూడా మ్యానిపులేషన్ అన్నది ఎక్కువగా ఏమీ ఉండదు. స్పర్మ్ ఇంకా అండాన్ని దగ్గరికి తీసుకొచ్చి ఒక డిష్లో పెట్టి ల్యాబ్లో ఇంక్యుబేటర్లో ఇంక్యుబేట్ చేయడం మాత్రమే జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ అనేది స్పర్మ్ వెళ్ళి ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజేషన్ అనేది జరగాలి. దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ లేదా ఐవీఎఫ్ ప్రక్రియ అని అంటాం. ఇలా తయారైన పిండం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ గర్భసంచిలో వాపస్ ట్రాన్స్ఫర్ చేసి ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అన్నది మనము చెక్ చేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.